మీరు సినిమాలలో ఏమన్నా ట్రై చేసారా? చేశానండి. ఏం ఒక చేశారు? ఒక 10, 15 సినిమాల వరకు చేశా. ఇప్పటికి ఇదివరకు రిలీజ్ కూడా సోషల్ మీడియాలో హ్మ్. ఏదో మీరు సిగరెట్ తాగేది, లుంగీ కట్టుకుంది ఏదో వైరల్ అవుతా ఉంది. ఏంటది? అది ఏంటంటే 'పెద్ది' సినిమా మీకు ఐడియా ఉందిగా రామ్ చరణ్ పెద్ద గారిది. అవును. అయితే రామ్ చరణ్ గారి సినిమా కోసం మన ఈయన డైరెక్టర్ గారు ఉన్నారు గదండీ! డైరెక్టర్ గారు కొన్ని ఫోటోలు తీసి పంపించమన్నారు. హ్మ్. సో, వాళ్ళ మేనేజర్ ద్వారా 2 ఫోటోలు మంచి మాస్ లుక్‌లో సిగరెట్ తాగుతూ బీడీ, హ్మ్. బీడీ తాగుతున్నట్టుగా ఒక 2 ఫోటోలు తీసి పంపించమన్నప్పుడు అది ఫోటో షూట్‌లో తీసుకున్న ఫోటో అది. హ్మ్. ఏది 'పెద్ది' సినిమా రామ్ చరణ్ గారి సినిమాలో దిగటం కోసం హ్మ్. బుచ్చిబాబు సన్నా గారు వాళ్ళ మేనేజర్‌కి చెప్తే మన ఫోటో అది. హ్మ్. సో, దాంట్లో పంపించా. మరిగా అది దాన్ని వైరల్ చేశారు. అది ఒరిజినల్ ప్రూఫ్ కాదు. అంటే అది సినిమా కోసం. దాన్ని సినిమా ఫోటో షూట్‌గా సోషల్ మీడియాలో వైరల్ కాలేదు. ఆ! మీరు వ్యక్తిగతంగా దాన్ని తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, మద్యం సేవిస్తున్నాడు, ఏదో చిల్లరగా తిరుగుతున్నాడు అయితే అనే ఒక ధోరణిలో దాన్ని వైరల్ చేస్తా ఉన్నారు. లేదండి. అది సరే ఎవరన్నా ఒక వర్గం వాళ్ళే హ్మ్. చేస్తే అలా అంటే చేయొచ్చు. ఆల్రెడీ మీరు 15 సినిమాలలో చేసారా? చేసా ఇప్పుడు రిలీజ్‌కి కూడా 4, 5 సినిమాలున్నాయి. ఏంటి ఆ నాకు చాలా సినిమాలు? 'జై హో జనార్దన' హ్మ్. అనే ఒక సినిమా ఉంది. హ్మ్. డైరెక్టర్ శరత్ రెడ్డి గారు. హ్మ్. తర్వాత ఈ 'ఆంధ్రులు అన్నపూర్ణ డొక్కా సీతమ్మ' అని హ్మ్. డైరెక్టర్ రవినారాయణ గారు. ఈ యాంగిల్ ఏంటి మీలో? అంటే మేము ఖమ్మంలో పుట్టడం, హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో మా అమ్మమ్మ గారు ఊరవ్వడం, పక్కపక్కనే ఉండటం హ్మ్. ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ గూడా నాటకాలు, డాన్స్‌లు ఇవన్నీ బాగుంటాయన్నట్టు. హ్మ్. సో, నవరస కళా పరిషత్ అని జెప్పేసి గాదిరెడ్డి రాంబాబురెడ్డి గారు, తర్వాత అమృతవర్షిణి జయరాజ్ గారని జెప్పేసి వీళ్ళుండేవారు. హ్మ్. గాదిరెడ్డి రాంబాబురెడ్డి గారని గరారే ఇండస్ట్రీస్ అధినేత ఆయన. హ్మ్. హ్మ్. ఆయన బాగా ఇష్టం అన్నట్టు. ఈ చింతామణి నాటకం ఇవన్నీ గూడా అప్పట్లో వేసేవాళ్ళు. అవి చూసేవాళ్ళు. సో, ఈ కళలకి పునాది పడడానికి రంగపురి వెంకటేశ్వర గారని ఒక మెయిన్ వ్యక్తి ఉండేవాళ్ళు. హ్మ్. సో, అక్కడ లలిత కళా తోరణం అని ఒకటుండేది. దానికి దీటుగా వీళ్ళేం చేశారంటే నవరస కళా పరిషత్ అని చెప్పేసి పెట్టారు. హ్మ్. సో, దాంట్లో ప్రతి సంవత్సరం ఒక 7, 8 నాటకాలు వెయ్యాలి. అది ఓకే. రూలు. సో, దాంట్లో నేను డిగ్రీ చదివేటప్పుడు సన్నగా ఉండేసరికి వాళ్ళేం చేశారంటే ఒక నాటకంలో హీరోయిన్‌గా ఏయించారు. హ్మ్. ఒక నాటకంలో హీరోగా ఏయించారు. ఒక నాటకంలోనేమో బిచ్చగాడిగా వేశారు. ఇంకొక నాటకంలోనేమో హీరో ఫ్రెండ్‌గా. అట్లా దాదాపుగా ఒక 20, 30 నాటకాలు ఆడేవాడు. హ్మ్. ప్రతి ఉగాదికి ఖమ్మం సత్తుపల్లి అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్ర కల్చర్ ఉంటది. సో, తెలుగు గూడా చాలా స్పష్టంగా మాట్లాడతారు మా వోళ్ళు. ఇందుకేనా మంగ్లీ సుబ్బారావు మా 'బిగ్ బాస్'లోకి వెళ్ళడానికి లేదా శ్రీముఖి అంటే క్రష్‌తోనే ఇదంతా చేస్తున్నాడనేది ఆరోపణ లేదండి. చేసింది? అది తప్పు. అంటే అది అప్రస్తుతం. అసల హ్మ్. కేస్‌కి దానికి అప్రస్తుతమైనటువంటి అంశం అది. హ్మ్. ఏంటంటే ఒక పెద్ద స్కామ్‌ని నేను బయటకు తీసుకొచ్చినప్పుడు, హ్మ్. దాని నుంచి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి మంగ్లీ ఆడినటువంటి ఒక నాటకం తప్ప, అసలు ఆవిడతో నేనెప్పుడు గూడా 'బిగ్ ఇలా బాస్‌లో' అవకాశం వస్తే ఎళ్తారా? తప్పకుండా వెళ్తానండి. ఆ? ఎందుకంటే ఇప్పుడు 'బిగ్ బాస్' అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. హ్మ్. ఇది ప్రజలకు తెలియడానికి, ముఖపరిచయం అవ్వడానికి నాకొక ఎంట్రీ కార్డ్ లాంటిది. అంతకుముందు నేను చాలా అంటే సినిమాలలో చేశా. చాలా పెద్ద అంత పెద్ద ఫేమ్ ఏం కాలే కదా! ఆ! అంతకుముందు సినిమాలలో చేసినా సరే. కూడా. ఫేమ్ అంటే హ్మ్. న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి, లీగల్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి అందరికి నేను బాగా సుపరిచితం. హ్మ్. ఎందుకంటే గత 6, 7 ఏళ్ల నుంచి కూడా నేను సోషల్ కాజ్ మీద అంటే పోరాటాలు మేమైతే వింటున్నాం 'బిగ్ బాస్' ఎంట్రీ ఈ సంవత్సరం మీకు ఉండబోతుంది అని. అంటే మేబీ ఉంటే సంతోషం. హ్మ్. అందుకే ఉంటే సంతోషమేనండి. హ్మ్. కానీ ఇక్కడ ఒక్క అంశం ఏంటంటే ఆవిడ చేసినటువంటి ఆరోపణలకి ఇది చాలా అప్రస్తుతం. హ్మ్. ఏంటంటే కేస్‌ని డీవియేట్ చేయడానికి చేసినటువంటి అంశం. హ్మ్. సో, అలా ఆ నాటక సమాజంలో ప్రతి దసరాకి మేము నాటకాలేసేవాళ్ళం. హ్మ్. సో, నన్ను బాగా ఈ గాదిరెడ్డి రాంబాబురెడ్డి గారు, తర్వాత అమృతవర్షిణి జయరాజ్ గారు, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్‌గా ఉండేరు సాగర్ సార్ అని. ఓకే. వీళ్ళందరూ బాగా ప్రోత్సహించేటప్పుడు అట్లా నాటకాలు చేయటం. ఆ తర్వాత మాకు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉండేవాళ్ళు. హ్మ్. ఆయన కూచిపూడి డాన్సర్. సో, ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత పర్ఫెక్ట్‌గా ఇంకా వేరే దగ్గర నేర్చుకొని అక్కడ దాదాపు ఒక 1000 షోలు పైనే చేసాం. మా ఇంటి నిండా మొత్తం షీల్డ్‌తో సో, నిండుంటది. ఎనీవేస్ మీలో ఒక సామాజిక స్పృహ కలిగిన న్యాయవాదితో పాటు హ్మ్. ఒక కళాకారుడు గూడా ఉన్నాడు. అవునండి. అంటే ఓన్లీ యాక్టింగేనా? డాన్స్, కూచిపూడేనా? పాటలు గూడా పాడతారా? నేను సంగీతం నేర్చుకున్నానండి. పాటలు అంటే ఆ! పాటలు గూడా పాడతారా? నాకు సంగీతం గూడా వచ్చు. అవునా? ఆ! ఏది మాకోసం ఒక పాట పాడండి. అంటే ఇప్పటికిప్పుడంటే ఏ పాట పాడను? పర్లేదు ఏదైనా పాట. మీకు ఆ! మీరు బాగా పాడగలిగే పాట ఏదైనా పర్లేదు. సిగ్నేచర్ పాపమ స్టూడియో. పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గస గమ పాపమ పని పమ గమ ప సగసని పని పమ గమ గస ఇది ఒకటి. హ్మ్. తర్వాత ఎందరో మహానుభావులు ఇలా కూడా ఉంటది. పాడండి. ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో
హాను బావు సా సని నిని పామ పని సరి రిగ్గరి రిగరి 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 రిసా గరి రిసా ఎందరో మా ఆను బావులు ఇలా అందరిలో సుబ్బారావు గారు ఒకరు. సకల కళా వల్లభుడు. అలా ఏం కాదు ఓ డాన్సరు, సింగరు, న్యాయవాది, యాక్టరు, భవిష్యత్తులో రాజకీయ నాయకుడు. అయ్యో అయ్యో ఉమ్. అలా లేదండి. చూద్దాం అంటే కాలం ఎటువైపు తీసుకెళ్తే అటువైపు నడుస్తా. ఖచ్చితంగా అయితే న్యాయవాద వృత్తిని మాత్రం వదిలిపెట్టకూడదు అనేది నా ఉద్దేశం. ఉమ్. ఎందుకంటే న్యాయవాది అనే వ్యక్తి సోషల్ ఇంజనీర్. ఉమ్. ఇప్పుడు డాక్టర్ పనే చేస్తారు. అదే విధంగా ఒక టీచర్ పనే సో చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఉమ్. మీకు రాజమౌళి గారి నుంచి ఈ ఉదంతం తర్వాత ఇన్సిడెంట్ తర్వాత మీకు పిలుపు వచ్చిందని విన్నాను. అయ్యో నిజమా అది? బాబోయ్, ఎవరండి చెప్పింది? లేదు మిమ్మల్ని ఇన్వైట్ చేశారని మాత్రం మాకు తెలిసింది. అది లేదండి. ఎందుకు సినిమా అవకాశాల కోసమా లేదా ఈ ఇన్సిడెంట్ లో మీరు పోరాడుతున్నందుకు అప్రిషియేట్ చేయడం కోసమా? లేదండి, మరి నాకైతే ఎవరు ఫోన్ లేదు చేయలేదు. మాకైతే తెలిసింది అంటే విశ్వసనీయ సోషల్ మీడియా సమాచారం. సోషల్ సోషల్ మీడియాలో కాదు, మాకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పారు. లేదండి, పిలిస్తే వెళ్తారా? పిలిస్తే తప్పకుండా వెళ్తా. దాందే ఉందండి అంత అఫ్ కోర్స్ దేనికోసం అయి ఉంటుంది ఆయన పిలుపు మీకు? ఏమో నాకు తెలియదండి. నన్ను ఉమ్. పిలవలేదు కాబట్టి తెలియదు. పిలిస్తే చెప్తా. మళ్ళీ రేపు ఈ మాట రిలీజ్ అయ్యాక మీరు కూడా చెప్పాలి. తప్పకుండా ఉమ్. తప్పకుండా చెప్తానండి.